వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. భారతీయ సంస్కృతి వారసత్వ భాగాల్లో భాగంగా గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా 2003-2015లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించడం ప్రజలందరికీ తెలిసిందే అన్నారు. 2027లో జరిగే పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. గాలి, నీరు, అగ్ని, భూమి, మరి ఆకాశం ఇవన్నీ కూడా పంచభూతాలుగా చూస్తూ ఉంటాం. అందులో నీరు అనేది అత్యంత అవసరం, పవిత్రమైనటువంటిది. అందుకనే ఈరోజు భారతదేశంలో గంగా నది తర్వాత గోదావరికి అంత ప్రాధాన్యత ఉంది. అందుకే దీన్ని దక్షిణ గంగా అని కూడా మనం గోదావరిని పిలుస్తూ ఉంటాం. ఏదైతే ఈ యొక్క గోదావరికి 12 ఏళ్ల తర్వాత వచ్చేటువంటి 12 రోజులు జరిగేటువంటి పుష్కరాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా పవిత్రమైనటువంటిగా, ఎందుకంటే గౌరవ సభ్యులు ఏదైతే మరి ఈరోజు మాట్లాడడం జరిగిందో, మరి ఆ 12 రోజుల పుష్కరాల్లో మనం స్నానం ఆచరిస్తే మరి 12 సంవత్సరాల పాటు 12 పుణ్య నదుల్లో స్నానం చేసినటువంటి పవిత్రత, పుణ్యం వస్తుందని ఏదైతే పురాణాలు చెప్తూ ఉన్నాయో దానిలో భాగంగా ఇంత పవిత్రంగా మరి పుష్కరాలను మనం ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ రోజనే కాదు, గతంలో కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2003లో కానీ 2015లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పెద్ద ఎత్తున ఆ రోజు గోదావరి పుష్కరాలని మనం నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా రేపు 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరిగేటువంటి గోదావరి పుష్కరాలను కూడా మరి అదేవిధంగా అత్యంత పవిత్రంగాను అన్ని రకాల వసతులతో కూడా మరి నడిపించుకోవాల్సినటువంటి బాధ్యత, అవసరం కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది. దాన్ని గుర్తించడం జరిగిందని చెప్పి కూడా మరి గౌరవ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది అధ్యక్ష. దీని ప్రకారం ఏదైతే మన ఇరిగేషన్ శాఖకు సంబంధించి మరి మేము కూడా రివ్యూ చేసుకుని ఏదైతే 2015లో గత పుష్కరాల్లో జరిగినటువంటి ఘాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసుకుని, అంటే ఏదైతే మరి 2015లో 307 వర్క్స్ని ఏదైతే 117 కోట్లతో ఆ రోజు మేము ఏదైతే చేపట్టామో మరి అవి కూడా ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారు వాస్తవం. ఎందుకంటే ఆ రోజు 2014లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015లోనే పుష్కరాలు రావడంతో ఆ ఎస్టిమేషన్లు వేసుకుని టెండర్స్ పిలుచుకుని వర్క్ ఆర్డర్స్ ఇచ్చేయడానికి కేవలం 3-4 నెలల సమయం మాత్రమే ఉంది. అయినప్పటికీ కూడా ఆ రోజు సమర్థవంతంగానే ఆ రోజు నిర్మాణం చేసుకున్నాం. అందులో భాగంగా మేము కూడా ఏదైతే గోదావరి జిల్లాకు సంబంధించి ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఈ గోదావరి ఈస్ట్ గోదావరికి సంబంధించి 145 ఘాట్స్ని గుర్తించడం జరిగింది, దగ్గర 3625 మీటర్ల పొడవున. అదేవిధంగా వెస్ట్ గోదావరికి సంబంధించి 98 ఘాట్స్ని గుర్తించడం జరిగింది, 2452 మీటర్ల పొడవైనటువంటివి. మరి వీటికి సంబంధించినటువంటి ఏదైతే ఎస్టిమేషన్స్ కానీ ఇవి కానీ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మరి సంబంధితమైనటువంటి శాఖల ద్వారా ఏంటంటే ఆ ఇరిగేషన్ ఘాట్స్ నిర్మాణం వరకు ఇరిగేషన్ శాఖ బాధ్యత వహిస్తుంది. అదేవిధంగా దాని నిర్వహణ కానీ లేదా ఇతరత్ర ప్రతిపాదనలు చూస్తే సంబంధిత పంచాయతీరాజ్ శాఖ నుంచి కానీ సంబంధిత మున్సిపల్ శాఖ ద్వారా నుంచి కానీ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రెండవది ఏదైతే ఇరిగేషన్కి సంబంధించి మేము ఏదైతే గోదావరి ఇన్ఫ్లో ఎంత వస్తుంది, అదేవిధంగా అవుట్ఫ్లో ఇవన్నీ కూడా వాటర్ మేనేజ్మెంట్ కూడా మా బాధ్యత. అవి రెండింటి మీద కూడా ప్రధానంగా ఇరిగేషన్ శాఖ వరకు కూడా మేము దృష్టి పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే మీరు చెప్పినట్లుగా ఏదైతే ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్దే కాకుండా ఈ పుష్కరాలకు సంబంధించి ప్రధానంగా ఎండోమెంట్ డిపార్ట్మెంటు, అదేవిధంగా మున్సిపల్, అదేవిధంగా పంచాయతీరాజ్, R&B, హోమ్ డిపార్ట్మెంట్, మరి సివిల్ సప్లైస్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ, పడవలు ఇవన్నీ, అదేవిధంగా టూరిజం, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అధ్యక్ష.
గత 2015లో నేను కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా సంబంధితమైనటువంటి శాఖల మంత్రులతోటి ఉన్నతాధికారులతో కూడా తరచుగా రివ్యూలు చేసి ఈ పుష్కరాలని ఏదైతే భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆ రోజు ఏ రకమైతే సౌకర్యాలు తీసుకున్నారో మేము కూడా ఇంటర్నల్గా మొన్న కూడా రాజమండ్రిలో ఆల్రెడీ అక్కడ ఏదైతే ఈ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక సమీక్ష సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రులతోటి అధికారులతో కూడా ఈ యొక్క రివ్యూస్ మీటింగ్స్ పెట్టుకుని ప్రతిపాదనలు తీసుకుని సంబంధిత పనులన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి 2027లో జరిగేటువంటి గోదావరి పుష్కరాలు ఏదైతే గౌరవ సభ్యులు అడిగినటువంటి వాటికి అనుగుణంగా ఇప్పుడే వాసు గారు కూడా చెప్పారు, ఏదైతే మరి శాశ్వత ప్రాతిపదికన మనం చేసేటువంటి పనులు అంటే కోటిలింగాల రేవ్ ఏదైతే ఉందో 1.2 కిలోమీటర్స్ పొడవునా కేవలం పుష్కరాల్లోనే మాత్రమే కాకుండా మిగిలిన సంవత్సరం పొడవునా కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. ఆ రకంగా శాశ్వత ప్రాతిపదికన చేయాలని ఏదైతే సభ్యులు ఇచ్చినటువంటి సూచన కానీ, అదేవిధంగా ముప్పుడు వెంకటేశ్వర గారు కూడా ఏదైతే ఆయన కొవ్వూరుకు సంబంధించి గోపతి పుణ్యక్షేత్రం ఇట్లా ఏదైతే మరి ఆయన మెన్షన్ చేయడం జరిగిందో, మరి అదేవిధంగా దేవాలయాలు కానీ ఏదైతే మరి ఆధునీకరణ కానీ పర్టికులర్గా ఆర్డబ్ల్యూఎస్ వాటర్ కానీ ఏదైతే వెంకటేశ్వరరావు గారు కానీ అదేవిధంగా జోగేశ్వరరావు గారు కూడా పర్టికులర్గా ఏదో పుష్కరాలని అంటే ఏదో 1-2 ప్లేస్లుగా కాకుండా మా కోనసీమ వాస్తవ అధ్యక్ష కోనసీమలో కూడా ఏదైతే పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు కూడా ఆ ప్రాంతాలు కూడా సందర్శించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన కూడా ఏదైతే రోడ్స్ అండ్ ఏదైతే ఈ రహదారులు ఉన్నాయో వాటి మీద ఆయన ఇచ్చినటువంటి సజెషన్స్, అదేవిధంగా నాయకర్ ఎందుకంటే ఆయన కూడా నరసాపురం శివారు గోదావరికి చేత ఏదైతే ఈ సమస్యలన్నింటి మీద కూడా మనం కూడా గోదావరి జిల్లా వాసిగా దీని మీద అవగాహన ఉంది కాబట్టి తప్పనిసరిగా గౌరవ సభ్యులు అడిగినటువంటి వాటినన్నింటినీ కూడా నా శాఖకు అదేవిధంగా సంబంధిత శాఖల మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి రేపు 2027 పుష్కరాలు మరి బాగా జరిగేటువంటి విధంగా కుంభమేళ ఏ రకంగా అయితే ఒక మంచి మేనేజ్మెంట్ తోటి టెక్నాలజీని అనుసంధానం చేసి ఎట్లా జరిగిందో ఆ రోజున మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నెరవేరుస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ప్రధానమంత్రి గారితో సహా అందరినీ ఆహ్వానిస్తారు కాబట్టి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ మీరు ఆలోచన చేసి ఇప్పటి నుంచే ఆదిరెడ్డి వాసు గారు సూచించినట్టు ఇప్పటి నుంచే మనం ఒక చక్కటి ప్రణాళికతో వెళ్తే మనకు ఒక బెంచ్ మార్క్ ఉంది. ఇప్పుడు కుంభమేళ అది 45 రోజులు జరిగింది, మన 12 రోజులు. అంతకంటే బాగా చేశారు అని పేరు రావాలంటే ఏం చేయాలో ఆలోచిస్తే చక్కగా ఉంటుంది. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాలకొల్లు దాసరి నారాయణరావు మహిళా కళాశాలలో విద్యార్థులతో పాటు మహిళలకు ఉచిత స్క్రీన్ ప్రింటింగ్ శిక్షణ అందిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శోభారాణి తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలందరూ వినియోగించుకోవాలని కోరారు. తెచ్చుకోకపోతే అది
తర్వాత అందరికీ నమస్తే అండి. శ్రీ డిఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో పాలకొల్లులో ఈ నెల 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పురస్కరించుకొని డిఎన్ఆర్ మహిళా కళాశాలలో మహిళలకు ఉపాధి కల్పించే విషయం మీద స్క్రీన్ ప్రింటింగ్ అని 2 రోజుల వర్క్షాప్ జరుగుతుంది. దీన్ని మా కాలేజీ పిల్లలే కాకుండా పాలకొల్లులోని మహిళలు మన చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలకు వచ్చి వారి యొక్క ఉపాధి అవకాశాన్ని పెంచుకోవడానికి తక్కువ ఖర్చుతో, మిషనరీ అవసరం లేదు, పెద్ద ఫీజులు అవసరం లేదు, ఉచితంగా ఇక్కడ నేర్పిస్తున్నాము. మెటీరియల్ కూడా 300 మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. ఈ అవకాశం ఉపయోగించుకొని అందరూ మహిళలు ఉపాధిని కల్పించుకొని సంపాదన పెంచుకుంటారన్న ఉద్దేశంతో ఇది ప్రారంభించడం జరిగిందండి. నా పేరు జ్యోతి అండి, మాది పాలకొల్లే. డిఎన్ఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు మహిళలకు ఉపయోగపడేలాగా వాళ్ళ స్టూడెంట్స్కి శారీ స్క్రీన్ ప్రింటింగ్ వర్క్ నేర్పించమని ఉపాధి కోసము అవుటర్స్ అంటే ఇతర మహిళలను కూడా అలౌ చేశారండి. ఇది 2 రోజుల ప్రోగ్రామ్ అండి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుందండి. అతి తక్కువ పెట్టుబడితోటి మనం ఇంట్లో ఉండి మనం చేయూతనిచ్చి వర్క్ అండి ఇది. ఈ అవకాశాన్ని అందరు మహిళలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నామండి. అలాగే కాలేజెస్ స్టూడెంట్స్ మేము గత 10 సంవత్సరాలుగా ఈ వర్క్ని ప్రతి చోట లయన్స్ క్లబ్ ద్వారా, రోటరీ క్లబ్ ద్వారా, అందరి ద్వారా కూడా మేము చేస్తున్నామండి. మహిళలకు ఉపయోగపడుతుందని. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మహిళలందరూ కూడా ఈ వర్క్ను ఉపయోగించుకొని, ఈ సదావకాశాన్ని ఉపయోగించుకొని ప్రిన్సిపల్ మేడం గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నర్సాపురం స్టీమర్ రోడ్లో ఆదివారం రాత్రి ఎర్రప్రగడ వెంకటరత్నం ఇంటి తాళం పగలగొట్టి సుమారు 8 కేజీల వెండి వస్తువులను దోచుకున్నారు. ఉదయం ఇంటి తలుపులు తీసి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు విజయవాడలో ఉన్న వెంకటరత్నంకు తెలియజేశారు. ఆయన ఫోన్లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ శ్రీవేద, సిఐ యాదగిరిలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం క్లూస్ టీం మరియు డాగ్ స్క్వాడ్ బృందాల సహాయంతో ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు ఇది మామూలుగా సెపరేట్ 1 షీట్ లాంటిది అనుకుంటుంది. బెడ్రూమ్స్ కింద వాస్తు పెట్టి అనిపిస్తుంది. గ్రిల్ అంతా తీసుకున్నాం. కొంచెం మొత్తం కింద పడింది, మళ్ళీ గట్టిగా లాగడి ఉంటారు అనుకున్నమాట. ఈ కెట్టెన్ మా బాబే తీసాడు. ఎవరైనా వెళ్తారేమో కటకటాలే ఉంది గెల్లో
అవన్నీ పూర్వం తాళాలండి బావు ఇందాక వెళ్ళానండి అలా ఏం ముట్టుకోకుండా ఇది వాడే తీసుండండి అలా పడేసింది. మొక్కలు అరేంజ్ చేశారు. అప్పుడు అర్జెంట్గా బయలుదేరిపోయామండి. లేకపోతే సర్దుకుని 8 మైలు వచ్చిందని ఇంకా ఏం ముట్టుకోకూడదని అలా వెళ్ళిపోయామండి. ఒకసారి చూస్తే కానీ తెలియదు. నేను మా విశేష కూర్చుంటే కదా ఏదైనా ఒక 7-8 కేజీలు పోతుందని. మా సిస్టర్ పోయారండి సడన్గానండి. అప్పటికప్పుడు అర్జెంట్గా బయలుదేరిపోయామండి. లేకపోతే సర్దుకుని 8 మైలు వచ్చిందని ఇంకా ఏం నాకైతే లేదండి. అసలు మా ఇల్లు అసలు ఎప్పుడు తాళం వేయడం అలవాట్లేదు నాకు. పాలకొల్లు మారుతి థియేటర్ సెంటర్లోని మండల రజనీ నాయకత్వంలో నాయకులు కార్యకర్తలు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఆయన పాలకొల్లులోని బన్నీవాసు గెస్ట్ హౌస్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బన్నీవాసు, బాణం చిన్నబాబు, తుల రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన మన పాలకులు వాసి ఆయన మన మనోహర్ గారు ఇంతకు పార్టీలో జాయిన్ అవుతున్నారు. వీరి సమక్షంలో కుప్పినేటి పుల్లారావు గారు, కృష్ణ గారు ఆయన కూడా ఫైనాన్షియల్, చెక్కా కృష్ణ గారు ఆయన లారీ ట్రాన్స్పోర్ట్ అండి. నెక్స్ట్ చినిమిల్లి బాబీ గారు అండి. చినిమిల్లి బాబీ గారు ఫ్రూట్స్ వ్యాపారం అయింది. నెక్స్ట్ వెలిగట్ల గణేష్ గారు అండి, మెడికల్ రిప్రజెంటేటివ్ అండి. నెక్స్ట్ వెలిగట్ల గణేష్ గారు అండి. సార్ మేకా వరప్రసాద్ గారు అండి. వెంకటరాజు గారు అండి, మహేష్. నెక్స్ట్ కార్డు రెడీ చేసి కార్డు రెడీ చేసి పార్టీలో ఆహ్వానిస్తూ జై జనసేన, జై జనసేన, మీతోటి కలిసి చేసుకుంటున్నాను. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో సాగునీటి కాలువల నిర్వహణ లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలో అంటేనే ధాన్యాగారం, అటువంటి పరిస్థితుల్లో సాగునీటి కాలువల్లో తట్టమట్టిని పూడిక వైఎస్ఆర్ ప్రభుత్వం చేపట్టలేదని మంత్రి నిమ్మల ఆరోపించారు. గోదావరి జిల్లాలు దగ్గర 10,13,161 ఎకరాలకు సాగునీరు అందించేటువంటిది గోదావరి డెల్టా. అయితే ఈ గోదావరి డెల్టాకు సంబంధించి నీటిపారుదల వ్యవస్థ సమర్థవంతంగా నిర్వహించాలనంటే ఖచ్చితంగా ప్రతి ఏడాది కూడా రబీ తర్వాత మెయింటెనెన్స్ అనేది, అంటే కాలువలు మూసివేత తర్వాత పనులు చేయడం అనేది అత్యంత ముఖ్యమైనటువంటిది. నిర్వహణ అనేది మీకు కూడా తెలుసు అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే గత 5 సంవత్సరాల పరిపాలనలో ఈ యొక్క మెయింటెనెన్స్ నిర్వహణ అనేది గాలి కుదిరేయడం వల్ల మరి యొక్క పరిపాలన అనేది విధ్వంసానికి గురవడం వల్ల వచ్చిన నష్టం ఏంటో ఇప్పుడే మీరు చెప్పారు. ఉదాహరణకి మీ నియోజకవర్గం ఏదైతే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే మరి నీళ్ళు ఇచ్చినా కూడా ఆఖరి ఎకరానికి వెళ్ళేటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిలో మీరు కూడా మీ ఉండి నియోజకవర్గంలో
మీరు కూడా దాతల సహకారంతో, రైతుల సహకారంతో ఆ రోడ్స్ ఏదైతే ఆ డ్రైన్స్ కాలువలు ఏవైతే ఉన్నాయో ఆ వీడ్ రిమూవల్ అన్నీ కూడా మరి మీ సొంత ఖర్చులతో చేసి నీరు ఆ రైతుల దగ్గరికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే గత 5 సంవత్సరాల్లో ఈ నిర్వహణ అనేది ఎంత విధ్వంసానికి గురైందో మీ నియోజకవర్గం కూడా ఒక ఉదాహరణ అధ్యక్ష. అంటే ఈ రకంగా అంటే ఏదైతే ఈ యొక్క మెయింటెనెన్స్కి సంబంధించి మనకు తెలుసు అధ్యక్ష, ఏదైతే ప్రవాహానికి అడ్డంగా ఉండేటువంటి ఈ వీడ్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయడం, అదేవిధంగా ఏదైతే పూడికి ఏదైతే మట్టి ఏదైతే ఉందో డీసెల్టింగ్ అది తీయడం, 3 ఏదైతే లాకులు గేట్లు రోప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మెయింటెనెన్స్, అదేవిధంగా రిపేర్స్. మరి ఏదైతే మనం ఇప్పుడే చెప్పాం లాస్ట్ 5 yearsలో ఎక్కడ కూడా ఒక డ్రైన్లో కానీ, ఒక కాలువలో కానీ, ఒక రిజర్వాయర్లో కానీ, ఒక చెరువులో కానీ ఒక తట్ట మట్టి కూడా ఎక్కడ తీయనటువంటి పరిస్థితి దుస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మనం చెప్పాం ఏదైతే లాక్స్ కానీ, డోర్స్ కానీ, రోప్స్ కానీ మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితి కూడా గత 5 సంవత్సరాల్లో చూసాం. దాని ఫలితం కూడా ఒక గుండ్లగమ్మ గేట్ కొట్టుకుపోవడం కానీ, ఒక పులిచింతల గేట్ కొట్టుకుపోవడం కానీ, ఒక అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం అనేటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో చూసాం. అట్లా పోయినా కూడా ఆనాటి ముఖ్యమంత్రి కనీసం వాటి వైపు కన్నెత్తి చూడనటువంటి పరిస్థితి కూడా గత పాలనలో చూసాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొన్న మీరు చూశారు ఏదైతే తుంగభద్రకు సంబంధించినటువంటి గేటు కొట్టుకుపోతే తెల్లవారు ముందే మరి ఏదైతే కన్నం నాయుడు గారు పొరుగు రాష్ట్రంలో ఉన్నా కూడా ఆయన వెంటనే ఆ తుంగభద్రకు పంపించి ఏదైతే వాటర్ ప్రవాహం ఉండగానే మన దేశ చరిత్రలోనే మొదటిసారిగా మరి ఆ గేట్ని బిగించి ఆ తుంగభద్ర మరి ఏదైతే ఆ నీటిని కాపాడినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాకు అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్న అధ్యక్ష. అందుకే ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన కూడా ఈ ఓఎండ్ఎం సంబంధించి మరి పనుల నిమిత్తం, ఎందుకంటే నేను కూడా ఆశ్చర్యపోయాము, ఎందుకంటే మనం కూడా గోదావరి జిల్లాలో నేను కూడా రైతు కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తిని. మరి జూన్ నెలలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే మరి ఎక్కడ కూడా ఏ కాలువలో కానీ డ్రైన్లో కానీ కనీసం వీడి కూడా రిమూవ్ చేయనటువంటి పరిస్థితి. వాస్తవంగా ఈ పనులు ఎప్పుడు కూడా మరి మార్చి నెలలో ప్రతిపాదనలు తీసుకుని ఏప్రిల్ నెలలో టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి మే నెలలో పనులు చేస్తారు. కానీ దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం అట్లా మే నెలలో చేయవలసిన పనులు కూడా గాలి కొదిలేసి మర్చిపోయినటువంటి స్థితిలో జూన్ నెలలో వర్షాకాలం వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరి ఉన్నటువంటి పరిస్థితులు ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆ వీడ్ రిమూవల్ చేయకపోతే కనీసం నీరు లేటువంటి పరిస్థితి కాలువల్లో ఉండదు, అదేవిధంగా డ్రైన్స్ పొంగిపోయేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్తే మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు ఏదైతే ఈ 2024 జూన్ 21వ తేదీన మరి ఏదైతే ఇక వీడ్ రిమూవల్ నిమిత్తం స్టేట్లో 79.1 కోట్లు, అదేవిధంగా ఏదైతే గోదావరి డెల్టాకు సంబంధించి 38.47 కోట్లు 420 పనులకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని ద్వారా మరి ఏదైతే జూన్ జూలైలో ఏదైతే ఇక వీడ్ రిమూవల్ వరకు వర్షాకాలంలో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం వల్ల చేసుకునేటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే మనం చూసాం వర్షాలు సమృద్ధిగా పడినప్పటికీ, నదుల నుంచి నీరు సమృద్ధిగా మనకి వచ్చినప్పటికీ కూడా మరి ఏదైతే ఈ యొక్క డోర్స్ కానీ షట్టర్స్ కానీ రిపేర్స్ కానీ లేకపోవడం వల్ల మరి ఆఖరి ఎకరానికి నీరు వెళ్ళేటువంటి మార్గం లేనిటువంటి స్థితిలో ఆ రోజు మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మేము కూడా మళ్ళీ స్వయంగా 2-3 సార్లు విన్నవించి నదుల్లో నీరు వచ్చినా వర్షాలు పడినా దాన్ని రిజర్వాయర్లో నిల్వ చేసుకోవాలనుకున్నా, ఆఖరి కాలువ వరకు నీరు తీసుకెళ్లాలన్నా కూడా అత్యవసరమైన పనులు కూడా మనం చేయకపోతే నీరు ముందుకెళ్లేటువంటి పరిస్థితి లేదు అని అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు మరి 2024 10/10 మరి ఆయన కూడా ఆ రోజు 2323 పనులకు 284.03 కోట్లు అత్యవసర పనుల నిమిత్తం నిధులు మంజూరు చేయడం అధ్యక్ష. అందులో గోదావరి డెల్టాకు సంబంధించి 221 పనులకు 64.76 కోట్లు ఇవ్వడం అధ్యక్ష అన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్
హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, సిబిపి, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ డి, బి12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా మత్స్యకార సంఘాల అధ్యక్షులు మైలా వసంతరావు, సంఘ సభ్యులు కలవడం జరిగింది. జిల్లాలో ఉన్న మత్స్యకార గ్రామాల్లో కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు, డ్రై ఫిష్ మార్కెట్లు నూతన నిర్మాణాలకు, సొసైటీల చెరువులు, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా మైలా వసంతరావు మాట్లాడుతూ జిల్లాలోని మత్స్యకార సొసైటీలను అభివృద్ధి చేయాలని నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ని కోరగా సానుకూలంగా హామీ ఇవ్వడంతో, అలాగే కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ కేంద్ర నిధుల నుంచి సొసైటీలను అభివృద్ధి చేయాలని తెలపడంతో ఎస్టిమేషన్ వేయించి తీసుకువస్తే వెంటనే నిధులు శాంక్షన్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రాజా బాలాజీ, జిల్లా మత్స్యకార సంఘ డైరెక్టర్స్ పలువురు పాల్గొన్నారు. పాలకొల్లు శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామి వారిని సినీ నటుడు ఓంకార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ముచ్చల శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. సమర్పయామి నమః పార్వతీపతయే హర 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 మహాదేవ ముఖస్యేకదంతస్యేకబల కన్నికహరం బోధస్య విడ విఘ్నరాజో గణాధిపః వామదేవ గణాధ్యక్షో బాలచంద్రో గజానన మకరతుండ సమర్పన్నో ఏరంభ స్కందపూర్య షోడశైతాని నామాని అప్పుడే స్మ్యాపి విద్యారంభే వివాహేసే ప్రవేశే నిర్గమేద సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్య నజాయ గణాధిపేన మహాదేవ మహాదేవ పూర్వార్థ సంకల్ప ప్రకారేణ పూర్వార్థ ఏవంగణ విశేషణ వశిష్టాయాం శోభాతితౌ శ్రీమాన్ శ్రీమతః యజమానస్య గోత్రః ఇచ్చర్లగోత్రస్య ఓంకార్ నామధేయః లక్ష్మీ స్వరూపా నామధేయస్య అమృత నామధేయస్య సహ కుటుంబానాం సపుత్రగానాం భ్రాతృగానాం సబాంధవానాం సపరివారాణాం ధైర్యామే ఓం సహనా భవతు सहनौ भुनक्तु समर्पयामि ओम त्रिगुणं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्मपापसं लक्ष्मीदाष्टस्य मुखे तया मासकं सृजामसे सन्ततश्रीरस्तु समस्त मङ्गलं ज्येष्ठो स्वं ब्रह्मत्वं प्रजापतेः तन्ददापापज्योतिरसोमृतं ब्रह्म मे आत्म प्रदक्षिण नमस्कारां समर्पयामि यानि कानि च भवानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ते प्रदक्षिणपदे पदे पापोऽहं पापकर्माः पापात्मा पापसम्भवः
माणिक्यविराजमण्डितं शिवस्य तत्त्वात्तस्वरोजयुगं त्वदीयमूर्धानवन्तरोतु मेश्वरप्रसादस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु ऐश्वर्यमस्तु धनकनकवस्तु वा समृद्धिरस्तु। परिपूर्ण संदर्शन द्वारा मम वृत्ति व्यापार अभिवृद्धि గత వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల పాలకొల్లు మండలం తెల్లపూడి గ్రామ ప్రజలు రహదారి సౌకర్యం, మంచినీటి సౌకర్యం లేక పడిన పాటలు వర్ణనాతీతమని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి నిమ్మల రామానాయుడు 85 లక్షల రూపాయలతో రహదారి సౌకర్యంతో పాటు తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నిమ్మల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. జై తెలుగుదేశం. అందరికీ వందనాలండి. మా పాలకొల్లు మండలం మర్చెల్లపూడి శివారి గ్రామం, మాది చిన్న గ్రామం అండి. మా గ్రామానికి అన్నీ వచ్చినాయి. జల నిధులని వచ్చిందండి. ఎన్నో మంచినీటి సదుపాయం వచ్చింది. ఎన్నో లక్షలు పెట్టి చేస్తున్నారు. ఇవన్నీ చేసిన కూటమి ప్రభుత్వానికి, మా గ్రామ పెద్దలందరికీ, అలాగే ముఖ్యంగా నిమ్మల రామానాయుడు గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం. పాలకొల్లు నియోజకవర్గం, పాలకొల్లు మండలమైన మన తెల్లపూడి గ్రామానికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 7 నెలల వ్యవధిలో ఎక్కడో మారుమూల ఉన్న తెల్లపూడి గ్రామం ఇది. శివదయం చెక్కాలంటే 4 కిలోమీటర్లు వెళ్ళాలి. 2019 నుంచి 2024 మధ్యలో ఉన్న ఆ వ్యవధిలో గత ప్రభుత్వం చేసిన తప్పులు అన్నీ కూడా మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని అంతా కూడా సరిదిద్దుకుంటా వెళ్ళటం జరుగుతుంది. 2019 నుంచి 2024 మధ్యలో తెల్లపూడి నుంచి శివదేవుని చెక్కాల వెళ్లాలంటే గనక ఎవరు కూడా ప్రయాణాలు మానికిని అన్ని క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి ఉండేది. రోడ్లు గుంతలు దారుణంగా ఉండి అలాగే కాలేజీకి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడేవారు. అటువంటి పరిధిలో మన ప్రియతమ మంత్రివర్యులు, జనవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు గారు మన తెల్లపూడి గ్రామానికి 85 లక్షల బీటీ రోడ్డు శాంక్షన్ చేసి శివదయం చెక్కాల నుంచి తెల్లపూడి పాలెం వరకు 85 లక్షలు శాంక్షన్ చేసి రోడ్డు వేయడం జరిగింది. ఆ రోడ్డే కాదు, జలజీవన పథకం ద్వారా
శుద్ధి చేయాలని, మంచినీరు శుద్ధి చేయాలని, మంచి తాగునీరు తాగాలని తెల్లపూడికి ఆలోచించి 55 లక్షల నిధులతో అలా జలజీవన పథకం ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది. అదే కాదు, ఈ రోజు డ్రైనేజీ మన తెల్లపూడి గ్రామానికి ఎక్కడ కూడా డ్రైనేజీ లేదు. లోపలంతా కూడా ఈ రోజు అందరూ కూడా డ్రైనేజీల వ్యవస్థలో 50 లక్షలు శాంక్షన్ చేసి ఇలా గ్రామం అంతా కూడా మెయిన్ ద్వారా డ్రైనేజీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కొనితెల పవన్ కుమార్ గారికి ప్రత్యేకంగా మా గ్రామానికి ఇంత నిధులు 3 కోట్ల నిధులు ఇచ్చి ఈ స్పెషల్ గా ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పుకున్న మన ప్రీతమ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ మహిళలు పెద్ద ఎత్తున అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఈ రోజు పాలాభిషేకం చేయాలి అని చెప్పేసి మహిళలందరూ కూడా ఈ పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ జరుగుతున్న ఈ కార్యక్రమాలను చేద్దామని చెప్పేసి మహిళలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. మా ఊరు పాలకొల్లు మండలం నుంచి శివారు గ్రామం అండి. డ్రైనేజీ వ్యవస్థ లేనప్పటికీ మన నిమ్మల రామానాయుడు గారు డ్రైనేజీ వ్యవస్థను తీసుకొచ్చారు. అందరి బట్టి ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి రామానాయుడు గారికి ప్రత్యేక వందనాలు తెలియదు. మారుమూల గ్రామానికి మాకు కరెంట్కి చాలా ఇబ్బంది పడేదండి. మే నెల వచ్చేటప్పటికి కరెంట్ కానీ ఫ్యాన్లు కానీ సరిగ్గా సప్లై అయ్యేది కాదు. అలాంటిది ఇప్పుడు 100 kV 60 kV కరెంటు సప్లై అవడానికి మరి నిమ్మల రామానాయుడు గారు కూటమి ప్రభుత్వం మాకు చాలా సహకరించి, మా ఊరు పెద్ద మందులు కూడా సహకరించి మా ఊరికి కరెంటు తీసుకొచ్చారండి. అందుకు ధన్యవాదాలు. వివిధ రకాల వ్యాధులతో బాధపడుతూ మందుల కొనుగోలుకు ఇబ్బంది పడుతున్న 5 రోగులు సహాయం కోసం వాకర్స్ క్లబ్ పాలకొల్లును సంప్రదించడంతో స్పందించిన క్లబ్ అధ్యక్షుడు తటవర్తి సుధాకర్ రావు. క్లబ్ తరపున వారికి అవసరమైన 25,000 రూపాయల విలువైన మందులను పాలకొల్లు డీలక్స్ రోడ్లోని క్లబ్ కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహిబ్, ఉపాధ్యక్షుడు మానం బసవరాజు, కోశాధికారి పోతులు ఉమాశంకర్రావు, క్లబ్ సభ్యులు నంబూరి గంగా పవన్, సోమంచి శ్రీనివాస్ శాస్త్రి, గుడాల హరిబాబు తదితరులు పాల్గొన్నారు. వడ్లవానిపాలెంకు చెందిన బొక్క రామ్మోహన్ రావు, గగ్గిపర్రుకు చెందిన కడలి కూర్మారావు, పాలకొల్లు పట్టణానికి చెందిన తాతవోలు శ్రీనివాసాచారి, దింటకుర్తి సత్య కరుణశ్రీ, రాజా షణ్ముఖరావులకు మందులు పంపిణీ చేశారు. పాలకొల్లు ఆధ్వర్యంలో పేషెంట్ కడవ సుధాకర్ గారి సౌజన్యంతో 5 పేషెంట్లకు 25,000 రూపాయల మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి మానవ సేవే మాధవ సేవ అన్న వివేకానందుని యొక్క మాటలను స్ఫూర్తిగా తీసుకుని మేము ప్రతి వారం కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి దీంట్లో శ్రమభాగం మరి ఎంతో ప్రాధాన్యతతోటి మా ప్రెసిడెంట్ సుధాకర్ రావు గారు లక్షలాది రూపాయలు వెచ్చించి మరి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి వాకర్ సభ్యులు కూడా వారికి సహకరిస్తూ ఉన్నారు. మరి అందరూ కూడా ఎవరైతే మరి నిజంగా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు సాయంకాలం ఉన్నారో మందుల విషయంలో మన వాకర్కు సంప్రదించినట్టయితే మీకు ఆ మందులు మేము వీలైనంత వరకు అందించగలవారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1532వ రోజు కీర్తిశేషులు సూరంపల్లి సునీత 15వ వర్ధంతి సందర్భంగా వారి బంధువులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వలస తులసిరావు, కేశవ, పిస్నిరాము తదితరులు పాల్గొన్నారు. ప్రేమించే మనసు, పనిచేసే చేతులు, ఈ ముగ్గురు ఎక్కడైతే ఉంటారో అక్కడ పవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది అనడానికి నిదర్శనమే ఈ పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ నిర్వహణ. మన జలవనరుల శాఖ మాచులు, మన స్థానిక శాసనసభ్యులు ఈ కార్యక్రమాన్ని మొబైల్ క్యాంటీన్ ద్వారాగా ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి ఈ నిర్వహణ అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1532వ రోజుకి చేరుకుంది. ఈ 1532 రోజులు నిర్విఘ్నంగా నిరాఘాటంగా ఈ పేదల ఆకలి తీర్చడానికి ప్రధాన కారణం ఏంటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చే దాతలు ఎవరంటే వారి బంధువులు ఈ ఉచిత భోజనాలు, పేదల ఉచిత భోజనాలు కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు సునీత గారి ఆత్మకు శాంతికి చేకూరాలని, వాళ్ళ బంధువులకు అష్టైశ్వర్యాలు కలిగి ఈ పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు అందించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నాం. అన్న
ఫోన్ తీసి వేసుకోండి రేట్ పడిపోతుంది ఫోన్ తర్వాత మాట్లాడుతుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.